హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్ను వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మన ఛానల్లో డే 1 వ్లాగ్ అన్నమాట. గోదావరి కని టు అరుణాచలం. సో ఇప్పుడే చౌరస్తాలో ఆటో ఎక్కాము. సో ఇక్కడ నుంచి రామగుండం రైల్వే స్టేషన్ వెళ్తున్నాం మనం. మన ట్రైన్ వచ్చేసి 3 o'clockకి ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. సో నేనైతే మా ఫ్యామిలీతో వెళ్తున్నాను. 4 days బ్యాకే టికెట్స్ బుక్ అయ్యాయి. సో ఇప్పుడే రామగుండం రైల్వే స్టేషన్లో దిగాము. ఇక్కడ రామగుండం రైల్వే స్టేషన్ మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంట్లో నుంచి బయలుదేరక ముందు ఒక 1 hour లేట్ చూపించింది ట్రైను. 1 hour లేట్ చూపించింది అని చెప్పేసి ఒక 20 minutes అయినాక మళ్ళీ చూస్తే మళ్ళీ కరెక్ట్ టైం చూపించింది. అట్లా అని చెప్పేసి టగటక స్టేషన్కి వచ్చేసిన, కానీ ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ 1 hour మళ్ళీ లేట్ చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ 1 hour వెయిట్ చేయాలి స్టేషన్లో. మన ట్రైన్ అయితే నెంబర్ 2 ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. సో మనం నడుచుకుంటా అటు వెళ్ళిపోదాం. మనం బుక్ చేసుకున్నది అయితే వీక్లీ ట్రైన్ అన్నమాట. జస్ట్ ఒక ట్యూస్డే సాటర్డే రామగుండంలో స్టాప్ ఉంది. అది ట్రైన్ నేమ్ వచ్చేసి మధురై ఎక్స్ప్రెస్. ఇక్కడ నుంచి మనకు అరుణాచలంకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఏం లేవు. ఈ ట్రైన్ వచ్చేసి కాట్పాడి జంక్షన్లో అవుతుంది. మనం మళ్ళీ అక్కడ నుంచి ఆటో అన్నా బస్సులో అన్నా వెళ్ళాలి. ఇప్పుడు పైనుంచి అయితే చూస్తే ఒక 2 trains వెళ్తున్నాయి. అవి ఏంటో నేమ్స్ అయితే నాకు తెలియదు, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. అలానే ఎండ కూడా అసలు నార్మల్గా కొట్టట్లేదు. స్టేషన్లో రష్ అయితే అంతేం లేదు భయ్య, తక్కువనే మంది ఉన్నారు ఇవాళ. సో 3కి రావాల్సిన ట్రైన్ అయితే 5 o'clockకి వచ్చింది. సో ట్రైన్ అయితే ఎక్కాము. ఈవినింగ్ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది భయ్య, చూడవచ్చు మీరు. మనది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి మన మిస్టేక్స్ ఉంటే తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి మిస్టేక్స్ కాకుండా చేయడానికి అయితే ట్రై చేస్తా. మనమైతే ఇప్పుడు విజయవాడ కృష్ణానది మీదకి వెళ్ళిపోతున్నాం. సో మీరు వ్యూ చూడవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ నైట్ టైం మొత్తం లైటింగ్స్ తోటి ఎక్సలెంట్గా అనిపిస్తుంది.